ఒక చిన్న పాప రాళ్ళని తాకిన వెంటనే అది బంగారంలాగా మారిపోతాయి. తర్వాత ఈమె ఒక ఆంటీ దగ్గరికి వెళ్లి మీకు బంగారం కావాలా అని అడుగుతుంది. కానీ ఈ ఆంటీ చూస్తే ఈ పాప ఒక పిచ్చిది అని అనుకుని ఈమెను తిడుతుంది. జూలీ దారిన వెళ్లే ఇంకొక వ్యక్తికి చూపించి అడుగుతుంది. ఈ వ్యక్తి ఆ రాళ్ళని చూసి తిడతాడు. నువ్వు నకిలీ బంగారాన్ని చూపించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా అని. జూలీ నిరాశతో కింద కూర్చుంటుంది. ఏందిరా ఇది, నేను నిజమైన బంగారాన్ని చూపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరిది నమ్మడం లేదని. సడన్ గా అప్పుడే జూలీ పక్కన కూర్చున్న ఒక అమ్మాయి ఈమెకు తినడానికి బన్ ఇస్తుంది. జూలీ ఆ బన్నుని తీసుకున్న వెంటనే చాలా స్పీడ్ గా తినేస్తుంది. ఈమె ఇది చూసి ఇలా ఆలోచిస్తుంది. ఈ పాప ఎన్ని రోజులుగా ఆకలితో ఉందని ఈ పాపకు తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తుంది ఇంకొక బన్ని కొనుక్కోవడానికి. జూలీ ఇది గమనిస్తుంది. ఆ మహిళ భిక్షాటన చేస్తున్నట్లు, ఇంకా ఆ మహిళ చేతిలో ఉన్న బిడ్డ అనారోగ్యంతో ఉందని మరియు చికిత్స కోసం చాలా డబ్బులు అవసరం ఉందని తెలుసుకుంది. దీని కారణంగా ఈమె భిక్షాటన చేస్తూ ఉంది. జూలీ ఈమె పరిస్థితి చూసి ఈమెకు సహాయం చేద్దామని ఆమె అడుకుంటూ ఉన్న గిన్నెని తాకిన వెంటనే అది బంగారం లాగా మారిపోతుంది. బంగారపు గిన్నెని చూసిన వెంటనే ఈమె షాక్ అయిపోతుంది. ఈమె ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇది ఏదైనా మ్యాజిక్ అయి ఉంటుంది. తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. ఒక సాధారణమైన మట్టి పాత్ర ఎలా బంగారం లాగా మారుతుందని. జూలీ తర్వాత ఆ పాత్రని తీసుకొని ఈమెతో పాటు బంగారపు షాప్ కి వెళ్తుంది. షాప్ లో పనిచేసే అమ్మాయి వీళ్ళ వస్త్రధారణ చూసి ఇలా అనుకుంటుంది, వీళ్ళు తెచ్చిన ఈ పాత్ర నకిలీదై ఉంటుందని. దానిని కొంచెం కాల్చి టెస్ట్ చేసిన తర్వాత ఈమె షాక్ అయిపోతుంది. ఇది నిజంగానే చాలా విలువైన ప్యూర్ బంగారం అని. సడన్ గా అప్పుడే అక్కడికి మేనేజర్ కూడా వచ్చేస్తాడు. ఇంకా ఈ నంబర్ 1 క్వాలిటీ బంగారాన్ని చూసి ఈమెకు ఆఫర్ ఇస్తాడు. $3 లక్షల ఇస్తానని. దీంతో అడుక్కునే అమ్మాయి ఇంకా జూలీ సరే అని ఒప్పుకుంటారు.